హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు మనం కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకున్నాము. దీనికోసం కాకరకాయలు తీసుకుని పైన తొక్క తీసేసి చివర్లు కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని ఇలాగ పిండేసుకోవాలి. తర్వాత ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసేటప్పుడు లోపల పురుగు పట్టినవి ఏమైనా ఉంటే తీసి పక్కన పడేసేయండి. ఇలా కట్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అది హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసేసి కొద్దిగా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా జీడిపప్పు, అలాగే కొద్దిగా వేరుశనగపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా కడిగి పెట్టుకుని కరివేపాకు వేసేసి వీటిని కూడా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మన రుచికి సరిపడా మీరు కారం ఎంత తినగలరో అంత ఎండుమిరపకాయలు వేసేసుకుని ఒక స్పూన్ కారం వేసేసుకుని అవి కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని మన కాకరకాయ కారంలోకి ఎంతైతే ఆయిల్ అవసరమైందో అంత వేసుకుంటే సరిపోతుంది. వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం కొద్దిగా కాకరకాయ ముక్కలు వేపుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ముక్కలన్నీ వేసేసుకుని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. సో ఇవన్నీ ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన ముక్కలు కూడా అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాము. అదే ఆయిల్లో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసేసి కొద్దిగా వేగనిచ్చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారేలోపు మన కాకరకాయ ముక్కల మిశ్రమం అంతా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకుని. సో ఇలా అయిపోయిన తర్వాత ఇదంతా కొద్దిగా పక్కన పెట్టేసుకుని దీనిలో కొద్దిగా ఎండుమిరపకాయలు మిశ్రమంలో ఈ వేపిన కాకరకాయ ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని ఇలాగ కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ముందుగా వేసిన మెత్తటి పొడి, ఈ కాకరకాయ పొడి రెండు కూడా పోపు ఫ్రైలో వేసేసి ఇలా మొత్తం కలిసేలాగా చెయ్యైనా పెట్టి కలుపుకోవచ్చు, లేదంటే గరిటెతో కలుపుకోవచ్చు. ఇంతే మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.